సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే, ఒక డైలాగ్ చెప్పాడంటే ఒక హీరో, దాని వెనక ఒక ఇప్పుడు కామెడీ విషయానికి వస్తే క్రింజ్ అని అంటున్నారు అందరూ. అంటే ఏంటంటే కామెడీలో బూత్ ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజుల్లో మొదటి నుండి కూడా ఒక టచ్తో రాసిన వాళ్ళ మహానుభావులు, అది దాన్ని శృంగారం అంటారు, దాని బూత్ అంటారు. ప్రపంచం అనేది రూపాయి నడిపిస్తుంది, ఆ రూపాయి ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఒక సినిమా రాసిన సినిమాకి కట్ 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 అన్నారు, దానికి కావాల్సిన డబ్బులు అందులో. ఎక్కడైనా రూపాయే పని చేస్తుందమ్మా. సిన్సియరు, విధి, నిర్వహణ ఇది ఎక్కడా లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. ఒక సినిమా తెర మీద ఒక హీరో డైలాగ్ చెప్పినప్పుడు మనం విజిల్స్ వేస్తూ ఉంటాం, కేరింతలు కొడుతూ ఉంటాం. అది పవర్ఫుల్ డైలాగ్ కావచ్చు, లేదంటే హాస్యాస్పదమైన డైలాగ్ కావచ్చు. బట్ దాని వెనక ఒక రైటర్ ఉంటారు, తెలుసు కదా. సో నాతో పాటు ఉన్నారనమాట ద మ్యాన్ బిహైండ్ ద పెన్. సో ఆయన చాలా ఒక స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు. ఆయన సినిమాలు అనేకమైన సినిమాలు ఉన్నాయి, చాలా విపరీతమైన క్రేజ్ ఉంది ఆయనకి. చాలామంది కుర్ర హీరోలకి ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళకి, ఒకప్పటి లెజెండ్స్కి ఆయన చాలా మాటలు రాశారనమాట. నాతో పాటు ఉన్నారు మరుదూరి రాజా గారు. మాట్లాడదాం. నమస్కారం సార్. బాగున్నారా సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో డైలాగ్ రైటర్ అంటే ఎలా ఉండేదో మాకు తెలియదు. ఇప్పుడైతే ఒక అర్థమైంది అందరికీ. ఓకే, ఒక డైలాగ్ చెప్పాడంటే ఒక హీరో, దాని వెనక ఒక రైటర్ ఉంటాడు, అది అతని భావజాలం, ఈ హీరోది కాదు అని చెప్పి అర్థమైంది. బట్ ఒకప్పుడు మీకు అంత తగినంత గుర్తింపు ఉండేదా సార్? ఉండేది బాబు. అంటే ఆడియన్స్ వైజ్, అంటే సినిమా ఇండస్ట్రీలో కాకుండా ఆడియన్స్ గుర్తుపెట్టేవారంటే కూడా ఉండేది. రైటర్స్ అందరికీ, పవర్ఫుల్ రైటర్స్ అందరికీ మంచి పేరు ఉంది. మీరు వినే ఉంటారు, ఆత్రేయ గారికి డైలాగుల మీద ఎంత ఇది ఉండేది. అప్పట్లో మహానుభావులు అయిన రచయితలందరికీ, సముద్రాల గారు, పింగళ నాగేంద్రం గారు, వాళ్ళ పేర్లు తలుచుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. మేము చిన్నప్పుడు వాళ్ళు యూత్గా ఉన్నప్పుడు మా ఎదురుగా పింగళ నాగేంద్రం గారు, సముద్రాల గారు ఎంత బాగా రాశారు అనుకునేవాళ్ళు. ఉండేది గుర్తింపు, గౌరవం ఉండేది, మర్యాద ఉండేది, అవన్నీ ఉండేవి. ఇప్పుడనే కదా, అప్పటి నుండి ఫామ్ అవుతూనే ఉన్నాయి. రాను ఇప్పటికీ అదే సస్పెక్ట్ ఉంటుంది. కాకపోతే సినిమాలకి ఈ మధ్య సౌండ్లు ఎక్కువ, డైలాగులు తక్కువైనాయి కదా, అంత కొంత గుర్తింపు వచ్చేప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అంతే. సో మీరు చూసారు కదండి, ఓవర్ ద డికేట్స్ చూసారు, అంటే దశాబ్దాలు చూసారు మొత్తం సినీ ఎవల్యూషన్ అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పి. ఏం గమనించారు సార్? ఏమనిపించింది సార్ ఓవరాల్గా? ఏం లేదు, ఒకప్పుడు కొంచెం ఫ్యామిలీ డ్రామా, ఏదైనా సరే డ్రామా ఎక్కువ ఉండేది. డ్రామా మరీ మెలో డ్రామా కాకుండా చాలా న్యాచురల్గానే ఉండేవి. మెలో డ్రామా అనేం కాకుండా నాగేశ్వర గారు, సావిత్రమ్మ, ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి వాళ్ళు చేసే వాటిల్లో ఒక శైలి ఉండేది. దాన్ని మెలో డ్రామాలో చేయదైనా సహజంగానే ఉండేది. అది డైలాగ్ ఎక్కువసేపు ఉండేది, డైలాగ్ ఉండేది. రాను ఏంటంటే డైలాగ్ లైనింగ్ తగ్గుతూ వచ్చింది. కానీ అప్పట్లో కూడా సింగిల్ లైన్ డైలాగ్స్ రాశారు సీనియర్ మోస్ట్ రైటర్స్ అంతా. సింగిల్ లైన్లోనే డైలాగులు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ ఆడేవాళ్ళు డైలాగ్తో, ఒక ఆట ఆడేసేవాళ్ళు కదా వాళ్ళు. ఒకసారి ఎమోషనల్ సీన్లో పెద్ద డైలాగులు చెప్పేవాళ్ళు వాళ్ళు. వాళ్ళంత పెద్ద 2 పేజీల డైలాగైనా వాళ్ళ పెర్ఫార్మెన్స్తో పట్టేసేవాళ్ళు ఆడియన్స్ని. ఇప్పుడు ఒక పేజీ డైలాగుతో పట్టుకోవడం అనేది చాలా కష్టం. అలాంటి ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది ఉన్నారు. అదే అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఆ డ్రామా అంతా తగ్గిపోయి న్యాచురల్ కటింగ్లు ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు చాలా సినిమాలు నేను చూస్తుంటా, కట్ అయిపోతుంది ఒక డైలాగ్, ఇట్లా కట్ అయితే ఇట్లా. నాకు డైలాగ్ అర్థం కాదు, రివైండ్ చేస్తుంటా టీవీ కాబట్టి. థియేటర్లో ఎట్లా రివైండ్ చేస్తాం? థియేటర్లో కూడా డైలాగ్ వెళ్ళంగా నాకు హేలు ఇట్లా అంటుంటుంది. ఇంట్లో అయితే టీవీలో వెళ్తూ ఉంటుంది, థియేటర్లో ఎలా వెళ్తుంది? ఆ షార్ప్ కటింగ్లో డైలాగులు మిస్ అయిపోతూ ఉంటాయి. సింపుల్ డైలాగులే ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు కొంచెం మీనింగ్ ఉండేది, ఒక అర్థం ఉండేది, కొంచెం భారీతనం అన్నీ ఉండేవి. అందాన్ని ఏంటంటే ఇప్పుడు పరిస్థితికి ఇది ఉంది. ఫ్యూచర్లో ఇంకా మార్పు వస్తుంటుంది. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది కదా, అక్కడ మేము రాయక్కర్లా, మేము మిషన్లు కొనుక్కొని పెట్టుకోవటం ఇంట్లో. ఒకటి ప్రతివాడు కంప్యూటర్ అది కొనుక్కొని పెట్టుకోవాలి అంతే. అది కథ రాసేస్తుంది కదా సార్? అదే రాసేస్తుంది. బట్ న్యాచురాలిటీ ఉంటుంది అంటారండి. ఇప్పుడు మీరు అన్న ఈ యుగం గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు ఉన్న ఎమోషన్ ఉండేది, ఒక ఎమోషనల్ డెప్త్ ఉండేది. ఇప్పుడు ఉందా సార్? ఇప్పుడు అంతా ఎప్పటికప్పుడు క్రిస్ప్ కట్స్ కదా. మీకు ఒక సెగ్మెంట్ వచ్చిందంటే తర్వాత కథ మారిపోతుంది. ఇక్కడ ఒక సీన్ ఉంటుంది,
తర్వాత మళ్ళీ ఫ్లేవర్ మారిపోద్ది. ఒకేసారి పాప్కార్న్ తింటున్నవాడు మధ్యలో స్వీట్ తగులుతుంది, మధ్యలో ఏమో కారం తగులుతుంది. ఏంటో ఇది అంటే ఒక ఎమోషనల్ డెప్త్ లేదు. మీరేమో మరి ఏమంటారు? లేదు బాబు, కొన్ని సినిమాల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ. ఎందుకు పేర్లు మనకి తెలిసిన విషయం కదా. ఇప్పుడు సుకుమార్ కానీ త్రివిక్రమ్ సీన్ కానీ డ్రామా పండిస్తున్నారుగా, సెంటిమెంట్ కానీ ఏదైనా సరే. ఆ స్టాండర్డ్స్ అక్కడికి మిస్ కావట్లే. కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో జరుగుతున్న పొరపాటు అన్నాను, అది వాళ్ళ స్టైల్ అంతే. ఆ స్టైల్లో వెళ్తుంది డ్రామా. ఎప్పుడైనా పండుతుంది, ఏదైనా సెటిల్డ్గా చేసి పెర్ఫార్మెన్స్ చేసి ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది, అది అంతే. సో మీరు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు చాలాసార్లు. బట్ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ అడుగుతున్నాం, అంటే మరుదూరి రాజా ఒక రైటర్ రాజాగా ఎలా మారారని. మనకి చిన్నప్పటి నుండి పాటలు పాడటం, పాటలు రాయటం అలవాటు అయిపోయింది. ఎలా సార్ అంటే? మా అమ్మగారు సంగీతం టీచరు, ఓకే. ఆడ హార్మోన్ పెట్టి పాడుతూ ఉండేది. మేము కూడా ఏదో పాటలు 5 బ్రదర్స్ అందరం పాటలు పాడతాం. మా పెద్దన్నయ్య గారు హరినాథరావు గారు, ఎంఎస్ హరినాథరావు, ఆయన రైటర్. ఆయన మీరు పేరు వినే ఉంటారు. ఆయన చాలా అద్భుతమైన సినిమాలు రాసాడు, ప్రతిఘటన లాంటి సినిమాలు. ఫస్ట్ మా ఇంట్లో మా నాటకాలు రాయటం ఆయన మొదలుపెట్టాడు. ఆయనకి 20 ఏళ్ళు, 18 ఏళ్ళు ఆయనకి, నాకు 9 ఏళ్ళు. ఆయన రాయటం మొదలుపెట్టి కాలేజీలో నాటకాలు వేయటం మొదలుపెట్టగానే నేను మొదలుపెట్టాను. అలా కేవలం నాటకం, పిల్లలం కదా, మనం వేషం వేయాలి, బాగా చెయ్యాలి. ఆ రోజుల్లో శివాజీ గణేశన్ సినిమాలు, రామారావు గారి సినిమాలు, భూ కైలాస్ చూసి రామారావు లాగా ఇలా కూర్చోవాలి, ఇలా నటించాలని చేసేవాళ్ళం. అది సరదా కోసం స్టార్ట్ అయింది. ఆ రాయటం, ఆ నటన, ఆ దర్శకత్వం అంతా. అది కాలేజీ లెవెల్కి వచ్చేటప్పటికి పోటీలు, కాంపిటీషన్లోకి వెళ్ళిపోయింది. మనం చేయొచ్చని నాకు తెలియదు. అదే నాకు ఈరోజు అన్నం పెడుతుందని నాకు తెలియదు. ఆ రోజు కేవలం దాన్ని ఏమంటారంటే ఒక ఆసక్తి. దాంతో నాటకాలని స్టార్ట్ చేసాం. అది కాలేజీలో కూడా గ్లామర్. అది వీడు రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ ఇవన్నీ ఉండేవి కదా, దానికోసం చేసేవాళ్ళం. అది అనుకోకుండా నేను అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంలో పడ్డా. డిగ్రీ కాగానే ఏం చేయాలని అటు ఇటు తిరుగుతున్నా ఆ టైంలో. అప్పటికే మా అన్నయ్య గారు ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చేప్పుడు మనం వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. అనుకోకుండా వేరే ఒక నాటకం చూసి జంజాల గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు. రమ్మన్నారు, వచ్చాను. అక్కడ నుండి అప్ అండ్ డౌన్స్తో పెద్ద హై డ్రామాస్ జరిగాయి. అదంతా 2 పార్ట్స్ సినిమా అమ్మ. ఈ పార్ట్లో సరిపోదు. అంటే ఒకవేళ మీరు జంధ్యాల గారి కంట పడకపోయి ఉంటే ఎలా ఉండేది సార్? కానీ ఏదో విధంగా ఇండస్ట్రీకి వచ్చేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే పోటీ నాటకాలు ఆడేవాళ్ళం, చాలామందికి నేను తెలుసు. మా అన్నయ్య గారి పేరు విన్న, ఆయన నాటకాలు చూసి, ఆయన సినిమాలు చూసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. నాకు విడిగా చాలామంది తెలుసు. ఆటోమేటిక్గా వాళ్ళైనా ఎవరికళ్ళు పిలిచేవాడు, ఖచ్చితంగా పిలిచేవాళ్ళు, వచ్చేవాడిని. కాబట్టి జంధ్యాల గారి చేతుల మీదుగా ఆయన పిలుపు మీద రావటం అనేది నాకు ఒక చాలా సంతోషం ఇచ్చే విషయం, గర్వపడాల్సిన విషయం. ఆయన దగ్గర 1 ఇయర్ నేను అసిస్టెంట్గా చేశాను. నేను 3 సినిమాలు, శ్రీవారికి ప్రేమలేఖ, రావు గోపాలరావు, పుత్తడి బొమ్మకి నేను సహాయ రచన చేసే పక్కన. అంత ట్రావెలింగ్ నా లైఫ్లో చెప్పుకోవాల్సిన ఒక అందమైన ఘట్టం అదంతా. 1 ఇయర్ అలా వచ్చి పడ్డా. సో కె రాఘవేంద్రరావు గారి అగ్ని సినిమాతో మీరు అయితే లాంచ్ అయ్యారు, అంటే ఒక ఫైర్తో లాంచ్ అయ్యండి. నా 2వ సినిమా ఒంటరి పోరాటం. ఒంటరి పోరాటం గురించి అడగాలి సార్. యాక్చువల్లీ మీరు ఏమన్నా ఇండస్ట్రీలో ఒంటరి పోరాటం చేశాననే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చింది? అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒంటరి పోరాటమే చేస్తుంటారు. అందరూ కలిసినట్టే ఉంటారు, భుజం మీద చేతులు వేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ సాయంత్రానికల్లా వేరే ఇష్యూ వచ్చేది, మళ్ళీ ఒంటరి పోరాటం మొదలవుతుంది. కానీ ఒంటరి పోరాటం ఆనందం ఇస్తుంది. ఒకసారి అందరం కలిసి హ్యాపీగా ఉండట్లని నెగిటివ్గా చెప్పట్లా నేను. ప్రతి వాడు ఇండస్ట్రీలో ఒక టైంలో ఒక నెలన్న వాడు ఒంటరి పోరాటం చేయాలి. నేను చేసిందే ఒంటరి పోరాటం, ఇప్పటికీ చేస్తున్న ఒంటరి పోరాటమే. కానీ నేను ఒంటరి వాడిని మాత్రం కాదు. చాలామంది అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆప్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఇండస్ట్రీలో నన్ను పోరాటంలో దించిన వాళ్ళు కాదు, పోరాటంలో చేయి అందించిన వాళ్ళు. పోరాటం ఎప్పుడు జరుగుతుంది బాబు, ప్రతి చోట మీకు జరుగుతుంది, మాకు జరుగుతుంది, ఆఫీసులో జరుగుతుంది, పాలిటిక్స్లో జరుగుతుంది. పోరాటం లేనిది ఎక్కడ? అవునా? అవును సార్.
అందులో ఇది క్రియేటివిటీ ఉన్న ఫీల్డ్ ఇది. ఎప్పటికప్పుడు అప్ అండ్ డౌన్స్ వచ్చే ఫీల్డ్. పాలిటిక్స్ కూడా అంతే. ఇవన్నీ ఏంటంటే పోరాటం లేకపోతే జరగదు. పోరాటం ఎంత మంచిదో కొన్ని సమయాల్లో అనారోగ్యం కూడా అది అవుతుంది. అకారణమైన పోరాటం డేంజర్. సకారణమైన పోరాటం ఎప్పుడు ఆరోగ్యమే. అది మన స్కిల్స్ పెంచుతూ ఉంటుంది అది. సో ఇప్పుడు అదే రాఘవేంద్ర రావు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది అంటే మిమ్మల్ని డైలాగ్ రాయమని ప్రభావితం చేస్తూ ఉంటారు కదా, బికాజ్ ఆయన మేకింగ్ ఎలా ఉందో మీ డైలాగ్ కూడా అలాగే ఉండాలి, అదే ఫ్లేవర్లో ఉండాలి. మీ ఉంటుంది కదా సార్, ఆయన ఎలాంటి ప్రెషర్ తెచ్చేవారు ఈ కైండ్ ఆఫ్ ఉండాలి అని చెప్పి? అలా ఏం లేదు. రాఘవేంద్రరావు గారు అందరూ అనుకుంటారు చాలా ఇప్పుడు ఆయన వృద్ధుడు అనే మాట వాడకూడదు. ఆయన ఎప్పుడు వృద్ధుడు కాదు, ఆయన ఎప్పుడు యువకుడే. ఇప్పటికీ యువకుడే, నాకు తెలుసు ఆ విషయం. అప్పుడు యువకుడే. నేను యువకుడిగా ఆయన దగ్గర చేరినప్పుడే ఆయన యువకుడు. నాకన్నా పెద్దోడు, 10 ఏళ్ళు పెద్దవాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు చూడగానే రాఘవేంద్ర గారు సింహం, టైగర్ అనేవాడు. నేను మామూలుగా సగమే భయపడ్డా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను ఒక చోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూస్తే కానీ ఒక నిర్ణయానికి వచ్చే మనస్తత్వం కాదు నా చిన్నప్పుడు. పిలిచాడు పెద్ద ఆయన, ప్రేమగా పిలిచాడు. ప్రేమను చోట భయం ఎందుకు ఉంటుంది? ఉండదుగా. వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ వర్క్ అన్నమాట. బయట వాళ్ళు అనేవాళ్ళు రాఘవేంద్ర గారితో రాయటం కష్టం కాదండి అనేవాళ్ళు. నవ్వేవాడిని అంతే. కష్టం కాదు. ఆయన అర్థం చేసుకుంటే అంతకన్నా ఆనందం. ఎంజాయ్ చేస్తూ రాసేవాడిని నేను. సరదా జోకులు వేసుకుంటూ ఇప్పుడు నువ్వు నేను ఎలా కూర్చొని మాట్లాడుకున్నాం, ఇంతకన్నా ఎక్కువగా రకరకాల జోకులు వేసుకుంటూ రాస్తూ స్క్రిప్ట్ పూర్తి చేసేసేవాడిని. బాగా జరిగేది మా మధ్య. దాదాపు 3 సినిమాలు చేశాను నేను. కానీ ఆయన చేసిన ప్రతి సినిమాలో మాత్రం ఆయన అప్పుడప్పుడు పిలిచి దానికి కావాల్సిన చర్చల్లో నన్ను కూర్చోబెట్టాడు. పర్సనల్గా కూర్చొని కూడా మాట్లాడుకునేవాళ్ళం తను చేయబోయే సినిమాని గురించి. అది ఎప్పుడైనా కంట్రిబ్యూట్ కావాలంటే కొన్ని సీన్స్ కూడా రాసిస్తుండేవాడిని. ఆయనతో నాకు ఎప్పుడు ఎంజాయ్ చేసేవాడిని. ఆయన ఎంత క్రిటికల్ సీన్ ఇస్తే అంత ఎంజాయ్ చేస్తే రాసేవాడిని. అది మీరు ఆయన్ని అడగాలి ఇంటర్వ్యూలో. అప్పుడప్పుడు అప్పుడే ఎట్లా రాసేవాడిని, 10 నిమిషాలు రాసేవాడిని. అది మన ప్రతిభ కాదు, ఆయన చూడంగానే రాయాలనిపించేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు బాగా మాట్లాడితే నేను నీతో బాగా మాట్లాడతాను. మనం ఎప్పుడైనా ఒక మనిషి రిఫ్లెక్షన్ అంతే. ఒకరితో ఒకరు బాగున్నారంటే నువ్వు బాగుంటే నేను బాగా మాట్లాడుతాను. రాఘవేంద్ర గారితో మనం రాస్తున్నాం అనగానే ఇంత వస్తుంది పవర్, అప్పుడు ఆటోమేటిక్గా రాస్తాం. ఇది మన గొప్పతనంగా కాదు. అంటే ఇప్పుడు మీరు కూర్చుని సంభాషణల గురించి మాట్లాడారు కదా సార్, ఇప్పుడు కొంత ట్రెండ్లోకి వచ్చి అడుగుతున్నాను క్వశ్చన్. ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన ఏ కథ రాసినా ఏసీ రాస్తామని చెప్పి. మీరు కూడా అంటే అప్పుడు సిట్టింగ్స్ అంటే కూర్చున్నప్పుడు ఏమన్నా కొన్ని సంభాషణలకి ఏమన్నా కొంచెం ఆ మధ్య కొన్ని సంభాషణ ఆల్మోస్ట్ అండి మేమిద్దరం అంటే ఆయనది టైమింగ్ క్రమశిక్షణ ఉండేది. ఆయనకి ఒక టైమింగ్, ఒక 7 o'clock కాగానే ఒక 1 hour 1.5 hours సరదాగా కూర్చోవటం, 2 pegs తీసుకోవటం, సరదాగా ఫుడ్ తినేసేయటం, వెళ్ళిపోవటం. ఆ విషయంలో నేను టాపు. ఆయనకన్నా ఒక 8 రెట్లు 9 రెట్లు ఎక్కువ తాగేవాడిని. అది వేరే. ఆయన పాపం నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. రాజా ఇంకా నువ్వు ఏదైనా ఆలోచించుకుని నీ పని చూసుకో అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. ఆయన లేదా నేను వెళ్ళిపోయాడు అక్కడ. అంటే ఆ స్థలాన్ని బట్టి నేను ఇంకో 2 hours ఎక్స్ట్రా కూర్చునేవాడిని, రాసుకునేవాడిని, ఆలోచించేవాడిని, నోట్ చేసుకునేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వచ్చు, మీరు రాయటం కోసం తాగుతున్నారా, తాగటం కోసం రాయుతున్నారా అని మాత్రం అడగబాక. రాసినంతసేపు తాగిన రోజులు ఉన్నాయి, తాగినంతసేపు రాసిన రోజులు ఉన్నాయి. అలా జరిగేది. అంటే ఒక టైమే. కానీ నాకు ఒక ఇదేంటంటే సంవత్సరానికి కావాలని 3 మాలలు వేసేవాడిని. అర్థమైనా అయ్యప్ప మాల, సాయిబాబా మాల, వెంకటేశ్వర స్వామి మాల. ఏమన్నా 150 రోజులు అయిపోయింది. మిగిలిన 150 రోజులు 50 రోజులు ఫంక్షన్ పోయినా 100 రోజులు నేను తాగేవాడిని. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎప్పుడు వరదని కాదు, టైంలో తెచ్చిపోయినప్పుడు ఉండేది, ఒక సైడ్ లిమిట్ ఉండేది. బ్యాలెన్స్ ఆఫ్ డ్రింకింగ్ అన్నమాట. రెచ్చిపోయి రాయటం, రైటింగ్ అన్నీ ఉండేవి. అవి ఉంటాయి కామన్ థింగ్. అది వ్యసనం కాదు. అది బాబు తాగుడు ఆరోగ్యం చెడిపోయి చచ్చిపోయేదా తెచ్చుకోవటం అయితే భయంకరం. సింపుల్గా తాగితే అది కళ. చేతిలో గ్లాస్ కూడా ఒక అందంగా ఉంటుంది.
అది ఓవర్ యాక్షన్ చేస్తే ఎట్టుంటుంది, అది పాయిజన్ సీసా పట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నంత భయంకరంగా ఉంటుంది. ఏ వ్యసనమైనా అంతే. అది బాబు. సో ఇప్పుడు అప్పుడు పేపర్తో రాసేవారు కదా సార్, పెన్ పట్టుకుని పేపర్ మీద రాసేవారు. ఇప్పుడు తర్వాత ఇప్పటికే అంతేనా సార్ మీరు? ఇప్పుడు ఇప్పుడు ఈ టూల్స్ వచ్చినాయి కదా సార్, రైటింగ్ టూల్స్, ఫైనల్ డ్రాఫ్ట్ అని. అసలు నేను రాయను, చేతున్న రాస్తా. అంటే మరి వీళ్ళకి కొంచెం మీ దర్శకులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఏమంటే వీళ్ళు పేపర్స్ అయినా అసోసియేట్లో డిటిపి చేస్తారు. చేసుకుంటారు. నాకు హ్యాండ్తో రాయకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. నాకు సెంటిమెంట్స్ అంతే. నాకు నా శరీరం ఉన్నంతకాలం చేతితోనే రాయాలి. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడుతుంటా. అది ఫస్ట్లో ఒక 5 లైన్లు నేర్చుకుంటున్నప్పుడు 5 లైన్లు బాగానే ఉండేది, సరదాగా పెట్టి అట్లాంటి. ఇప్పుడు పేజీలు కొడుతున్నాం. ఫేస్బుక్ పోస్టుల వరకు నేను స్ట్రైట్గా టైప్ చేస్తా. కానీ స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి అది పెన్ ఉండాలి, పేపర్ ఉండాలి, ప్యాడ్ ఉండాలి, లేకపోతే నాకు ఫుల్నెస్ ఉండదు. అదనమాట. కరెక్ట్. అంటే ఒకప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు రైటర్ మీరు ఇప్పటికీ కూడా జేబులో పెన్నులు పెట్టుకుని వచ్చారు నార్మల్గా. ఇప్పుడు రైటర్ అంటే జేబులో పెన్ ఉంటుందండి, కానీ పాకెట్ కూడా ఉంటుంది మనకి. అది ఈ మధ్య నాకు కొన్ని సమయాల్లో ఇట్లా మీ దగ్గరికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రాసుకోవడానికి పెన్ అంటే అటు ఇటు చూసుకోవాల్సి వస్తుంది. తక్కువ ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే బయట ఎవరన్నా మాట్లాడుతున్నా ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తా నోట్ చేయాల్సి వస్తుంది. అనుకోకుండా వచ్చేసి నాకు అది ఆనందమే. అది అందరూ పెట్టుకోకపోవచ్చు, నేను చాలాసార్లు పెట్టుకోకుండా వచ్చినప్పుడు బాధపడతా. పెన్ అనేది అవసరం జేబులో అని తోడు ఉంటుంది అదంతే. సరే ఇప్పుడు మీరు కమర్షియల్ సినిమాలు చేసి మీరు సడన్గా కామెడీ వైపు ఎందుకు మళ్ళారు సార్? అంటే ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎక్కువగా కొలాబరేట్ అయ్యారు. అవునమ్మా. అమ్మా నాదేముంది చెప్పు. నేను కేవలం నిమిత్తం అవుతుండే. ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళకి కథ చెప్పగానే, ఓ ఇది సంసారపక్షమైన సినిమా, ఇది కామెడీ సినిమా, ఇది విప్లవాత్మకమైన సినిమా అని కథ విన్న తర్వాతగా నేను ఒక నిర్ణయానికి వచ్చేది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రెవల్యూషనరీ ఫిల్మ్, నా ఫస్ట్ సినిమా నవభారతంతో. తర్వాత ఇమీడియట్ ఫిల్మ్ ఒంటరి పోరాటం, కమర్షియల్ ఫిల్మ్, లక్కీగా రాఘవేంద్ర గారితో చేయటం. తర్వాత కామెడీ అనేది నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. ఇంకా ఆటోమేటిక్గా కామెడీ సినిమా రాసామనుకో, అది చూడగానే కామెడీ సినిమాలు తీసేవాళ్ళు ఆటోమేటిక్గా మనకి వాళ్ళు రాజా అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక మాట చెప్తే, నేను నడవల ఇండస్ట్రీలో, వాళ్ళే నడిపించారు. ఒక వరుస కామెడీ సినిమాలు రాసా. ఒక వరుస బాబురావు గారు లాంటి వాళ్ళేమో యజ్ఞం రణం ఇలా అమ్మాయి కోసం ఇలా ఎమోషనల్ సినిమాలు రాయించుకున్నారు. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్. మా ఈవి కూడా అట్లాగే సెంటిమెంట్, కామెడీ, చిలిపి, పొరికి అన్ని రాయించేసేవాడుగా. మీరు చూశారు మా ఈవి గారి సినిమాలు. అట్లా డిఫరెంట్. మనం అక్కడికక్కడ అంతే. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అనుకో, నీ యాంకరింగ్ వేరుగా మారిపోతుంది కదా. నేను రైటర్ని కాబట్టి నీలో కూడా కొన్ని భావాలు రైటర్గా ఉంటాయి కాబట్టి వాటితో ప్రశ్నలు అడుగుతావు. నేను అంతే. నాది ఇది ఉద్యోగ ధర్మం, వృత్తి ధర్మం. వాళ్ళు ఏ కథ ఇస్తే దానికి తగ్గట్టు వాళ్ళు అయితే వెళ్తుంటా. నాకు ఇప్పటికీ అదే ఆశ్చర్యం, రాజా గారు కామెడీ బాగా రాస్తారు అనే మార్కే బయట. అంటే మిగిలినవి రాయనా, అది భయం పట్టుకుంటుంది అప్పుడప్పుడు. వీళ్ళ కోసం నా ఏడిపించే సినిమా ఒకటి రాయాలనుకుంటా, ఎవరు ఇవ్వట్లా. ఎవరన్నా ఇస్తారో ఎవరు ఇవ్వక నేను ఏడవలసి వస్తుంది అంతే. ఇప్పుడు ఈవీవి గారు ఆయన చనిపోయినప్పుడు ఏదన్నా అనిపించింది సార్? అంటే మీకు ఒక బలం, బికాస్ ఆయన కొలాబరేషన్ చాలా మీకు ఎప్పుడు మ్యాక్సిమం ఆయన సినిమా అంటే డైలాగులు మీరే గుర్తొచ్చేవారు. ఎప్పుడైనా ఆయన ఎలా వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా లోటు కదా, చాలా ఎంతో పోగొట్టుకున్నాను కదా ఆ విషయం. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మనకి జీవితంలో ఒక ముద్ర, ఆ వ్యక్తి వల్ల మనం షైన్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనని గుర్తించి మనం ఏం రాస్తామో తెలిసిన మనిషి అతను. మనం రాసింది తను ఎంజాయ్ చేసి ఇంప్రవైజ్ చేయగలిగిన మనిషి అతను. అంత మైండ్ కనెక్ట్ కలిసినప్పుడు, ఆ మనిషి దూరం అయినప్పుడు మన మైండ్లో ఎక్కడ కనెక్షన్ కట్ కాదు. అంతేకాకుండా హార్ట్ టైం కూడా ఇద్దరం సరదా కూర్చున్నామంటే హార్ట్ టు హార్ట్ మాట్లాడుకునేవాళ్ళం. మా మధ్య కూడా ఉన్నాయి చిలిపి గొడవలు, తగులాట్లు అవన్నీ ఉన్నాయి. కానీ అవి ఎమ్మటే ఒక 1 వీక్ 1 డేలో సమసిపోయాయి. అవి ఉండబట్టే ఇంకా నాకు గుర్తున్నాడు తను. ప్రేమగా మాట్లాడుకున్న రోజులు గుర్తులేవు నాకు, గొడవ పడ్డ రోజులే గుర్తున్నాయి. ఎప్పుడైనా అంతే కదా, పోయిన తర్వాత అయ్యో ఆ రోజు ఇట్లా మేమిద్దరం కాబట్టి పోట్లాడుకున్నాం కదా అనుకుంటాం కదా, అవే ఎక్కువ మనని గుర్తు పెట్టుకొని బాధపడేట్టు చేసేది. అయ్యో ఆ రోజు ఆ గొడవ జరగకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అంతే కదమ్మా. అవును సార్, కరెక్ట్.
మామూలు సరదాగా గడిచిన రోజులు ఏముంది, మామూలుగా జరిగిపోయిన అన్నట్టుంటుంది. అట్లా మా ట్రావెలింగ్ బాగుండేది. తనతో తనకు కావాల్సినవి రాసేవాడిని. తనకి తెలుసు నేనేం రాయించుకోవాలి అతను అదనమాట. ఇప్పుడు ఆయన కొంచెం అంటే కొంచెం త్వరగానే వెళ్ళిపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు కారణం? లేదు పాపం, అది మా బ్యాడ్ లెక్క అనుకోవాలి అందరిది. అంతే. ఎందుకంటే 53 ఏళ్ళకి తనకి థ్రోట్ క్యాన్సర్ లాగా ఫామ్ అయినప్పుడు అనుకోకుండా అది మిస్ అయింది అంతే. అది హార్ట్ అటాక్ షిఫ్ట్. స్మోక్ చేసేవాడు. అంటే ఒకటి చాలామంది చేస్తారు అంతే, అలాగే అతను కూడా. అంతే తప్ప మరీ క్యాన్సర్ వచ్చేంత తాగిన మనిషి ఏం కాదు. ఏదో సంథింగ్ అంతే, దానివల్ల హార్ట్ అటాక్ అంతే. కానీ మందు తాగాడు. ఒకసారి తాగాలని ట్రై చేశాడు నేపాల్లో. గ్లాసులో పోసి అది చేసి పక్కన ఎవరో ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మా మధ్యలో తీసి ఆ గ్లాస్ పెట్టి వెళ్ళి వామిట్ చేసుకుని వచ్చి చాలా కాస్ట్లీ మందయ్యా తాగన్నాడు. నేను నేపాల్ వచ్చిన మీ ఎంగిల్ మందాడానికి పెట్టండి గ్లాస్ అక్కడ నవ్వాడు. ఒక 2 నిమిషాలు ఆగి ఎంగిలని ఫీల్ అయినా, మనకి ఎంగిలైందండి అని తీసుకొని తాగాను. ఎఫెక్షన్ అంతే. అట్లా కామెడీ చేసే తమాషాలు జరుగుతుంటాయి. తాగడు. సిగరెట్లు కూడా క్యాన్సర్ రప్పించేంత బలమైన సిగరెట్లు ఏం కాదు అవి. అది బాబు. సార్ ఇప్పుడు కామెడీ గురించి మాట్లాడుకుంటే, అంటే మీరు ఒక బలమైన ముద్ర వేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు కామెడీ విషయానికి వస్తే క్రింజ్ అని అంటున్నారు అందరూ. అంటే ఏంటంటే కామెడీలో బూత్ ఖచ్చితంగా ఉండదు. ఒకప్పుడు ఉండేవి, అన్ని డబల్ మీనింగ్లు ఉండేవి. అంటే తెలుస్తుంది, నవ్వుకుంటాం అంతే. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నారు, బూతే ఓపెన్ గా. అది కూడా ఏంటంటే బాగా డీప్ బూతులు కూడా వింటున్నాం. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? మీరు చూసే ఉంటారు కదా కొన్ని సినిమాలు. అంటే ఒక మాట చెప్తా బాబు, ఆ రోజుల్లో మొదటి నుండి కూడా ఒక టచ్తో రాసిన వాళ్ళ మహానుభావులు. అది దాన్ని శృంగారం అంటారు, దాన్ని బూత్ అంటారు. తర్వాత నేను ఒక సినిమాలో రాసా, హీరో సెకండ్ ఫ్యామిలీ ఉంటుంది, ఫస్ట్ ఫ్యామిలీ ఫోన్ చేస్తుంది ఆఫీస్లో. ఏంటండి రాత్రంతా నైట్ డ్యూటీ కదా, నీకు తెలియదు, అందులో 2 బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నాను అంటాడు. 2 బ్రాంచ్లు ఎందుకండి మీరు అంటే ఎంత పని చేస్తారంటే, పని అన్నాక పైన పడాలి కింద పడాలి కదా అంటాడు. అంటే న్యాచురల్ ఫ్లోలో మనం మాట్లాడుకునే విషయాల్లోనే ఎందుకు మనం రెగ్యులర్గా మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తెలియకుండా బూతులు దొరుకుతుంటాయి. వాటిని బూత్ అనకూడదు. కామన్గా నాకు నవ్వు వస్తుంది కొంతమంది మాట్లాడుతుంటే కూడా. అట్లాగా పచ్చి బూతులు అంటే మనం ఏం చేయలేము అయ్యా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే పచ్చిబూతులు రాకపోతే వీడు అప్డేట్ కాలేదు, ఓల్డ్ ప్యాటర్న్ వీడు అలాంటి వాడు, ఎందుకు సార్ ఓల్డ్ హిట్ చేశారంటారు. అవునా? నేను అందుకే మా వాడు ఒకడు వెబ్సైట్ ఫిల్మ్ ఒకటి తీసాడు, 13 ఎపిసోడ్స్ ఏవో తీసి, సార్ నాకు ఇక్కడ బూతులు కావాలి సార్, అవి కావాలి సార్ అన్నాడు. బూతులు అంటే ఏ టైప్ అంటే, వాడికి శిష్యుడే నాకు, ఫేర్ కాపీ చేసాడు 20 సినిమాలు, రమణ లోకవర్మ అని. అట్లా ఆ బూత్ ఈ బూత్ ఇట్లాంటి రాస్తారా అన్న. అట్లా అదేంటి సార్ అని చెప్పి చాలా చూపించాడు. వామ్మ భయంకరంగా ఉన్నాయి ఇలాంటివి, నేను రాసుకుంటానండి ఈ సీన్స్ అన్నాడు. నీవు నాకన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, బూతులు నేను వీటికన్నా బాగా రాస్తాను, భయంకరంగా రాశా. ఇప్పుడు చెప్తే ఇంకా అట్లా ఒక ఏదో వస్తుందన్నమాట. ఆ మాట అది ఆర్టిస్టు ఆయన ఆర్టిస్ట్ చూసి, సార్ పచ్చిబూతులు ఏంటి అండి, పర్వాలేదంటే పర్వాలేదంటే, ఈ ఎవరండి డైలాగ్ అని మరొకటి, ఏమండి ఆయన రాశాడా అండి? అవునండి ఆయనే రాశాడండి. నిజంగా ఆయన రాశారా అండి? నిజంగా ఆయనే రాశాడండి. నేను నమ్మనండి. లేదండి నన్ను కూడా కాదన్నా అన్నాడు. సరే అయిపోయింది, తీశారు అదంతా. ఒంగోలులో షూటింగ్లో ఉన్నాను నేను, అప్పుడు వచ్చాడు, అప్పుడే డైరెక్ట్గా చూడటం చూసి, గురుగారు నమస్కారం, మీ దానిలో చేశాను సార్, తెలుసు అన్న. అదేంటి సార్ ఇట్లా రాశారు అన్నాడు. అంటే అది అప్డేట్ కావాలి కదా, నేను బూతులు రాయకపోతే ఓల్డ్ మ్యాన్ అంటారు కదా నన్ను. నేను ఈ టెన్ను కూడా రాయగలను తెలియాలంటే బూతులు రాయాలి, బూతులు రాయటమే ఈ టెన్ అనుకుంటే మాత్రం నేను రాయగలను, ఈ టెన్లో అన్నీ ఉండాలనుకుంటే అన్నీ రాయగలను. ప్రాక్టీస్ అమ్మా. ఏ ప్రాజెక్ట్ సార్ అది తెలుసు.
దాని పేరు మా వాడు ఏదో పెట్టాడు బాబు, నేను మర్చిపోయినా. ఆర్టిస్ట్ పేరు మర్చిపోయినా, ఇప్పుడు మర్చిపోయానని ఇంటర్వ్యూలో చూస్తే భలే ఫీల్ అవుతాడు అతను. చెప్తా. సూపర్ సూపర్. మరి ఈ జనరేషన్కి కొంచెం ఇప్పుడు మీకు మళ్ళీ ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి సార్, ఒక సినిమా ఇచ్చారు, మరి అప్డేటెడ్గా దర్శకులకు తగ్గట్టు చాలా ఈజీగా రాసేయచ్చు. ఆ డేటు రాయొచ్చు, ఈ డేటు రాయొచ్చు. జస్ట్ మనసు పెట్టాలమ్మా అంతే. భయం ఎందుకు? ఇప్పుడు మేము అందుకోలేము, ఇవన్నీ ఉత్తమ మాటలు. రాయలేకపోయినప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఏముంది, అది పెద్ద కష్టం ఏం కాదు కదా, ఎప్పటిదైనా రాయొచ్చు. నీకు నేను ఈ మధ్య పేరు చెప్పట్లేదు, అది వాళ్ళే అనౌన్స్ చేశాక చెప్తా. ఒక పౌరాణిక దీనికి నేను ఒక వెబ్సైట్కి రాశా, అంత గ్రాంధికమే మొత్తం. ఆ డైరెక్టర్ అడిగాడు, సార్ ఇది ధూళిపాళ అట్లాంటి ఆర్టిస్టులు కావాలి సార్ ఇచ్చేయారంటే, అంటే నేను పొగుడుకోవటానికి కాదమ్మా, నేను మామూలుగా చెప్తున్నాను, నాకు అసలు ఇష్టం కూడా ఉండదు. నేను పొగుడుకున్నట్టుగా కూడా తెలియదు ఎవరికి, అది వేరే విషయం. అంటే కొంచెం మోతాదు తగ్గించండి సార్, ఇక్కడ పెద్ద స్టార్స్ చేస్తే కానీ ఇంత ఎఫెక్ట్ రాదు సార్, ఇది మాకు తెలుసు. అంటే నేను అక్కడక్కడ లైనప్ చేసి తగ్గించుకుంటూ వచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. నేను రాయగలను, నాకు తెలుసు. ఎందుకు రాయగలంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. దానికి పాండిత్యం గారు కావాల్సింది ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా రాయొచ్చు, అంతే కదా. ముళ్ళపూడి రమణ లాంటి మహానుభావుడే శ్రీరామరాజ్యం రాశాడు, సంపూర్ణ రామాయణం రాశాడు. దేనికైనా ఆసక్తి నడిపిస్తూ ఉంటుంది. ఇందాక మీ పేరు చూసి ఆయన షాక్ అయ్యాడు, ఆర్టిస్ట్ అని చెప్పారు కదా. కొన్ని సినిమాలకి మీరు రాయకపోయినా మీ పేరు వేసుకుని వాడుకున్నారని చెప్పిన్నాం. అంటే వెంకీ సినిమా గురించి ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో మీ పేరు టీవీలో పడుతూ ఉండేది, డైలాగ్స్ బై. నేను రోజు చూస్తున్నా వెంకీ మాటలు, మరుసిరి రాజా నేను భయపడుతున్నా. నేను రాసిన సినిమాకి నా పేరు వేయట్లేదు, నేను రాయని సినిమాకి నా పేరు వేస్తున్నాను. అతను ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అయ్యా డైరెక్టర్కి ఫోన్ చేసి, బాబు నా పేరు వస్తుంది ఏంటి దీనిలో అన్న. అలాగా నేను చెక్ చేస్తాను సార్, తీసేయండి సమ్మా ఇబ్బందిగా ఉందన్న. రెండోసారి కూడా అట్లాగే మళ్ళీ ఫోన్ చేశా, తీసేయండి సమ్మా ఇబ్బందిగా, తీసేయిస్తాం సార్. మూడోసారి నువ్వు ఎట్లాగో తీసేస్తావు కానీ ఆ డబ్బులు పంపించి ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారని చెప్పాను నేను. వరుసగా వస్తున్నాయి నా పేర్లే. కానీ ఆ పేరు ఉండడం కూడా బాగానే ఉంది కదా సార్. అంటే ఎందుకు తీయించుకున్నారు? బికాస్ వెంకీ సినిమా తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ అయింది, మొన్న రీ రిలీజ్ అయ్యి కూడా అందరూ డైలాగ్స్కి అసలు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అవును, మనకి అలా చాలా బాధ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఎక్కడో కనపడతారు, నేను రాయని సినిమా చెప్తారు, ఏమి రాశారు సార్ అంటే నాకు ఏడవాలో నవ్వాలో తెలియదు. చుట్టుపక్కల వాళ్ళంతా చప్పట్టు కొడుతూ ఈయనేనా ఆ సినిమా రాసిందని చూస్తారు, ట్రైన్లో కనపడతారు వాళ్ళు. అప్పుడు మనకి నేను కాదు ఆ సినిమా అంటే అందరూ వెళ్తారు, ఇంతసేపు మేము పొగుడుతుంటే చెప్పవేరని చూస్తే. అందుకని ఆ సినిమా నేనే రాసినట్టు నటిస్తూ అలా నిలబడి అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వెళ్ళిపోయేవాడిని. ఇంకేదైనా సినిమాలు ఉన్నాయి సార్ అంటే మీ పేరు పడినవి మీరు చూసినట్టు? అదే సినిమాకి పొరపాటున పడింది అంటే పొరపాటున పడింది, అది 1-2 ఉండొచ్చు అట్లా. సో ఇప్పుడు మీ వర్క్ని మీ పనిని వాడుకుని తర్వాత మీ పేరు పడని సినిమాలు కూడా చాలా ఉంటాయి. అంటే గోస్ట్ రైటర్ అంటూ ఉంటారు, అవి మనం మర్చిపోదాం. కొన్ని విషయాలు మర్చిపోతే మనం హాయిగా ఉంటాం. అంటే ఏదో ఒక సినిమా అయినా ఉంటుంది కదండి, దీనికి నా పేరు పడి ఉంటే తర్వాత మారిపోద్ది మొత్తం. 1 or 2 ఫిల్మ్స్ అంటే కొంతమంది అడుగుతారు, ఏమంటే ఒక వెర్షన్ రాసియండి, ఒకటి చేసియండి అని అడుగుతారు. మనం రాసిస్తాం అంతే. మనకు కావాల్సిన అల్టిమేట్గా రైటర్ ఎవరిని కాదు, ఆ నిర్మాత, ఆ డైరెక్టర్, మన వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళు నిలబడాలంతే. వాళ్ళు నిలబడి నెక్స్ట్ సినిమా వేయాలని నేను కోరుకోను. నా వర్క్ ఏంటంటే నువ్వు అడిగావు, నీకేం చేయాలి, నేను చేయగలనా, చేసి ఇచ్చేసేవాడిని. అదంతా ఓకే, అది తప్పు కాదు, పక్కన పెట్టి. రాసిన తర్వాత మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, మీరే అని చెత్త పాలిటిక్స్. ఇప్పుడు రాసిన వాళ్ళే పాలిటిక్స్ చేసిన వాళ్ళు లేరు ఇండస్ట్రీలో, నేనున్నా. పాలిటిక్స్ చేసి పేరు లేకుండా చేసిన వాళ్ళు లేరు, నేనున్నా. నాకు తెలుసు నేను ఉంటానని, వాళ్ళు ఉంటారని కూడా తెలుసు. మన పని మనకి అడ్డం వస్తుండలే, వాళ్ళని గురించి ఆలోచించాను అనుకో, నెక్స్ట్ నేను రాయిపోయేది మర్చిపోవట్లా నేను. అవునా కాదా? నేను నా ఎంతో పని ఉంది కదా మనకి. నేను వెనక్కి తిరిగి వీళ్ళ గురించి ఎక్కడ జాలిపడుతూ బాధపడేది. నాకు మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఏకపాత్రాభినయాలు వేస్తూ జీవితం నేను గడపలేను కదా. ఉన్నంతలో పెద్ద జీవితం ఇంకా ఉందనుకుంటున్నా ఈ వయసులో కూడా.
అట్లని వయసు అడగబాక వేరే ప్రశ్న అన్నాడు అమ్మ. సార్ మౌన పోరాటం సినిమా అప్పుడు ఒకటి విన్నాం అంటాం అన్నమాట. ఏంటంటే ఆ సినిమాకి ఫస్ట్ మీ పేరు అనౌన్స్ చేశారు డైలాగ్స్, తర్వాత మళ్ళీ పరుచూరి బ్రదర్స్ పేరు వచ్చినాయి. ఏవో వదిలేద్దాం వాటిని, అప్పుడు ఏవేవో జరిగిపోయినాయి. అంటే వాళ్ళే మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తోసి మళ్ళీ వాళ్ళ పేరే మళ్ళీ ఈ విషయంలో నన్ను ఏం ప్రోత్సహించొద్దు, నువ్వు వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. నేను రాసిన సినిమాల పేర్లే అడుగున్నాను, ఓకేనా? సో ఎలా ఉండేది సార్ వాళ్ళతో బాండింగ్ మీకు? బికాజ్ వాళ్ళు కొంచెం మిమ్మల్ని ప్రోత్సహించారని చెప్పి. ఎవరు? పరుచూరి బ్రదర్స్. వాళ్ళతో ఎప్పుడు నేను హ్యాపీనే, ఇప్పటికే. వాళ్ళు నాకు ఎప్పుడు మేలే. గోపాలకృష్ణ గారు అయితే నాకు ఓన్ బ్రదర్ కింద, పరసూరి గోపాలకృష్ణ గారు అయితే ఓన్ బ్రదర్ అంతే. వాళ్ళిద్దరితో నాకు ఎప్పుడు బాగుంది. అది వేరే సినిమా పరమైన ఏవో చిన్న చిన్న డిస్ప్యూట్స్ తప్ప దానికి వాళ్ళకి అట్టండి సంబంధం. ఇప్పటికీ నేనంటే ఆయనకి గోపాలకృష్ణ గారికి అదే ప్రేమ, వెంకటేశ్వర గారికి కూడా అదే ప్రేమ. సరే, పరుచూరి బ్రదర్స్ ఎలా ఉన్నారో ఒక మార్క్, మరుదూరి బ్రదర్స్ ఎందుకు రాలేదు? అంటే మీ అన్నయ్య గారు మీకంటే పెద్ద రైటర్ ముందు నుంచి, సో ఇద్దరు కలిసి ట్రావెల్ అయ్యి ఉంటే వేరే ఉండేదేమో. అది కొన్ని సమయాల్లో అలా జరుగుతాయమ్మా. దానికి ఒక కారణం అని చెప్పలేము. అది అన్నయ్య గారికి ఏంటంటే అట్లా ఇండివిజువాలిటీనే అవసరం అనే ఫీలింగ్ మొదటి నుండి ఉండేది ఆయనకి. నాకేమో అన్నయ్యతో కలిసి చేస్తే బాగుంటుందని నాకు ఉండేది, నేను చిన్నవాడిని కాబట్టి. ఆయనకి ఏంటంటే ఎవడి ఇండివిజువాలిటీ వాడిది అనేటట్టు ఉండేవాడు ఆయన, అంతే. సో చేయి జారిపోయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? కొన్ని అంటే మేబీ అది పడుంటే తర్వాత ఫిల్మోగ్రఫీ వేరేగా ఉండేదేమో. చాలా ఏవో జరుగుతాయమ్మా, గుర్తులేవు కొన్ని. చేజారిపోయిన అవకాశాలంటూ కొన్ని గుర్తులేవు, అన్నీ చేతికి అంది వచ్చినవే వచ్చాయి అంతే. నేను జాగ్రత్తగా చేసే ప్రతి సినిమా జాగ్రత్తగా చేసుకున్నాను. ఆ విషయంలో మాత్రం ప్రాబ్లం ఏం చేయలే. ప్రతిదీ నేను చేయగలను, ఈ సినిమా ఏం చేయగలను అనేది చేశాను. అది బాబు. ఇప్పటికీ మీరు అంటే ఒకవేళ డైలాగ్ రైటర్గా వెళ్తే మీరు సెట్స్లో వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతారా సార్? వాళ్ళు అడిగితే గ్యారంటీ చేస్తాను వాళ్ళకి. ఏమంటే రాజా గారు మీరు ఉండాలి ఇక్కడ అంటే మాత్రం ఖచ్చితంగా ఉంటా. నన్ను ఈవీవి అడిగేవాడు, రాఘవేంద్ర గారు ఎప్పుడు నేను అడిగే ఛాన్స్ లేదు అక్కడ, తీసుకెళ్ళేవాడు అంతే. ఈవీ గారు అడిగేవాడు. కొంతమంది ఉన్నారు మన వెల్ విషెస్, చిల్లర కళ్యాణ్ ఒకడు, అట్లా కొన్ని సినిమాలు మనవి. వాళ్ళు అట్లానే నాకు దగ్గర అయినోడు కాదు, వాళ్ళు కొత్త వాళ్ళు, మేము చెయ్యాలి, ఏమంటే మీరు ఉండాలి దగ్గరండి, షూటింగ్ కూడా వచ్చి హెల్ప్ చేయాలంటే తప్పకుండా వెళ్తాను నేను, వెళ్ళి చేస్తా. అదొక ఇది కదా, మన బాధ్యత కదా. ఇప్పుడు నేను జాతకం రాసి ఇవ్వట్లేదు కదా, వాళ్ళు ఇచ్చిన కథకి నేను రాసిన స్క్రిప్ట్, దానికి ప్రాణం వాళ్ళు పోస్తున్నప్పుడు నేను తీసుకున్న డబ్బుల కన్నా ఆ సినిమా బతకటం అనేది నాకు ఎక్కువ ఇంపార్టెంట్ విషయం నాకు. దానివల్ల కదా అలా చేయబట్టి కదా ఈరోజు మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసింది, అవునా కదా? మనం ఎప్పుడు దేనికోసం పని చేస్తే అదే వస్తుంది, దేనికోసం చేయకుండా ఓపెన్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అన్నీ మన కోసమే వస్తుంటాయి. ఇది సూత్రం బాబు, నేను నమ్మిన సూత్రం, ఎప్పటికీ అదే నమ్ముతున్నారు అంతే. సో ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మీరు కొలాబరేట్ అయ్యి చాలా మంచి హాస్యాస్పదమైన చిత్రాలు తీశారు. సో ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా తీస్తే మీరే గుర్తొస్తారా ముందు డైలాగ్స్ అనగానే ఆయనకి? అంటే పిలవడానికి కాల్ అంటే ఒకటి ఉంది వాళ్ళకి, ఆల్మోస్ట్ వాళ్ళు దివాకర్ బాబు గారు ఫస్ట్ ప్లేస్ ఇస్తాడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అది ఆయన సంస్కారం కృష్ణారెడ్డి గారు. ఆ పెద్దరికం అన్ని దివాకర్ బాబు గారికి ఇస్తాడు. నెక్స్ట్ ఛాన్స్ ఏంటి అన్నప్పుడు నన్ను చూస్తాడు అంత. అది క్లియర్గా ఇది జరిగేది అంత తప్ప 3 ప్లేస్కి వెళ్ళదు, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక కంప్లైంట్ అంటున్నాం సార్, దీని గురించి మీరు చెప్పాలంటే ప్రతి సినిమాలో కూడా రివ్యూలు చెప్తున్నప్పుడు కావచ్చు, ఆడియన్స్ చెప్తున్నప్పుడు కావచ్చు, రొటీన్ కథ ఇది అని చెప్తున్నారు ప్రతి సినిమాకి. స్క్రీన్ ప్లే బాగుందని అంటున్నాం కానీ కథ మాత్రం రొటీన్ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? లేదు, చాలా కథలు ఒక 40% రొటీన్గానే ఉంటాయి. నేను చూస్తున్నా ఇప్పుడు. అసలు కొన్ని సినిమాలు అయితే ఓపెనింగ్ ఎల్లో రిబ్బన్లు కట్టి మధ్యలో శరీరం రేప్ చేశారు, చంపేశారు. అసలు చాలా ఇబ్బందికరంగా ఉండే సినిమాలు మీరు చూసే ఉంటారుగా. సినిమా ఓపెన్ చేయంగానే అదేందో పోలీస్ సైరను, హడావుడి, డెడ్ బాడీ, ఒక లేడీ ఆఫీసర్ కళ్ళజోడు పెట్టుకుని కాలు కింద పెట్టి, అంటే పోలీస్ ఆఫీసర్లు బూట్తో దిగితే తప్ప మనకి అంత ఎఫెక్ట్ లేడీను. ఇంకా అక్కడ నుండి ఎంక్వైరీ, హత్య చేసేది, ఇవే కథలు చాలా చూసాం. రకరకాల సినిమాలు చూస్తున్నాం సేపు.
ఇది చూసాం కదా అనిపిస్తుంది, ఇది ఎక్కడో చూసాం అనిపిస్తుంది, ఎక్కడో రాసామని కూడా అనిపిస్తుంది పూర్వం. కానీ ఎక్కడా చూడనటువంటి పాయింట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సూక్ష్మదర్శిని ఒక సినిమా చేశారు, కొంచెం భయంకరమైన సినిమా. కానీ అక్కడ రక్తం లేదు, ఏమీ లేదు, మన భయపెడుతూ ఉంటుంది, మన భయపెట్టే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఈ సినిమా మొన్న అనుకున్నాం కదా, ఫ్యామిలీ టూరిస్ట్ ఫ్యామిలీ, అది కూడా చిన్న టెన్షన్ పెడుతుంటాడు. అట్లా కొంత మన వాళ్ళు అద్భుతంగా కథలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు సగం మంది అద్భుతంగా చేస్తున్న వాళ్ళే, మిగిలిన వాళ్ళు రొటీనో కాదో నాకు తెలియదు. ఇప్పుడు ఒక 40% అన్నారు కదా సార్, మీ రోజుల్లో కూడా ఏమైనా ఉండేదా సార్? రొటీన్ కదా ఎప్పుడైనా ఉండేదండి? ఉండేవి. కొంతమంది ఏదో చేద్దామని అంటే పాపం వాళ్ళకంటే నాలెడ్జ్ వాళ్ళకి ఇది బాగుంది అనుకుంటారు అంతే. వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చాక కదా తెలిసేది. అప్పుడు కూడా ఇబ్బందులు ఉండేవి, తీసిన కదే తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీస్తున్న కదే ఇక్కడ తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే కాంట్రవర్సీలు కూడా జరిగాయి, ఒకే కథ ఇద్దరు ఒకేసారి తీయటం. ఇవన్నీ ఇది ఇప్పటిది కాదు, లక్షమ్మ శ్రీలక్ష్మ కథ అని ఆ రోజుల్లో అక్కినే నాగేశ్వర గారు శ్రీలక్ష్మ కథ యాక్ట్ చేస్తే సిహెచ్ నారాయణరావు గారు లక్ష్మ కథ యాక్ట్ చేశాడు. పోటాపోటీగా జరిగి అప్పటి నుండే జరిగాయి. ఇప్పుడు కూడా ఒకే కథని తీస్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తే బాగుంటుంది కొన్ని కథలు. ఒకే డైరెక్టర్ ఒకే కథని 3 సార్లు తీసాడు. చెప్పండి సార్, నేను చెప్పనమ్మా, ఇంకో ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం. సో సెన్సార్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇందాక బూతుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సెన్సార్ కొంచెం వదులుతుంది చూసి చూడనట్టు. ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఎప్పుడుంది సెన్సార్? ఇప్పుడు కొన్ని బూతులు వినేస్తున్నాం సార్ స్క్రీన్ మీద. మొన్న హిట్ 3 అని ఒక సినిమా వచ్చిందండి నాని గారు, అందులో చాలా మట్టుకు బూతులు కూడా వినేసాం. అమ్మా ప్రియదర్శన, నీకు ఒక మాట చెప్తాను. చెప్పండి. ప్రపంచం అనేది రూపాయి నడిపిస్తూ ఉంటుంది, అర్థమైందా? ఆ రూపాయి ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. స్ట్రిక్ట్ నాకు అంటే కొన్ని మరి పదాలు వాడకూడదు, ఇవన్నీ ఉత్త కూతలు, చాలా స్ట్రిక్ట్, భయంకరంగా చేసాం, అన్నీ సోది కబుర్లు. నేను ఒక సినిమా రాసిన సినిమాకి కట్ అన్నారు, దానికి కావాల్సిన డబ్బులు అందులో. అంతకన్నా నీచమైన దారుణమైన సినిమా పెద్ద హీరో చేసింది, అన్నిటికీ క్లీన్ సర్టిఫికేట్ పిలిచి పంపారు. ఎక్కడ వచ్చింది తేడా? ఆ రోజు నాలో ఒక అగ్నిపర్వతం ఇదయింది. ఏం చేస్తానా అని అంత అనుమానం వచ్చింది నాకు. ఇవన్నీ ఉత్త కూతలు, మేము భలే చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని. పైనోడు ఫోన్ కొట్టవచ్చు, కిందోడు కట్టబెట్టవచ్చు, వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మరి ఇప్పుడు ఈ మధ్యకాలం నాకు తెలియదు, ఈ 2-3 ఏళ్ళు ఎలా ఉందో తెలియదు, కానీ ఇదంతా ఇది ఉన్నమాట చెప్తున్నాను. ఎక్కడైనా రూపాయే పని చేస్తుందమ్మా. సిన్సియరు, విధి నిర్వహణ ఇది ఎక్కడా లేదు. రాజుల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, సేనాధిపతుల దగ్గర నుండి, అందరి దగ్గర నుండి అదే జరుగుతుంది. సెంట్రల్ నుండి, స్టేట్ నుండి, అడుగు వరకు. అది అంటే మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి, ఇప్పుడు మళ్ళీ హాస్యమే మీరు ఎక్కువ పండించారు అని మార్క్ ఉంది కాబట్టి దాని మీద అడుగుతున్నాం. బేసికలీ ఈ జనరేషన్ లో ఇప్పుడున్న మేకర్స్ లో ఎవరు మీకు బాగా నచ్చారు? అంటే ఇలాంటి మంచి కామెడీ ఎంటర్టైనర్స్ తీసిన డైరెక్టర్స్. ఇప్పుడు ఒకళ్ళని కాదు, అందరూ బాగానే వర్కౌట్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరి గురించి మనం ప్రత్యేకించి చెప్పాలా? నేను చెప్పాలా? ప్రజలకి తెలియదా? ప్రజలు ఎప్పుడో ఒప్పేసుకున్నారు. సుకుమార్ కానీ, త్రివిక్రమ్ సీన్ కానీ. అంటే నేను కొంచెం ఈ కామెడీ ఎంటర్టైనర్స్ తీసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు అనిల్ రావుపూడి ఏం లేదు, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు కొన్ని పక్కగా అద్భుతంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, నో డౌట్. అంటే మీరు చిరంజీవి గారి గురించి ఒక మాట అన్నారు, ఆయన్ని ఒకే కోణంలో ఎక్కువ వాడేస్తున్నారు కమర్షియల్ ఫార్మాట్ లోనే అని చెప్పి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేశారు ఆయనతో. వెరీ గుడ్. అంటే మీకు ఏమనిపించింది సార్ చిరంజీవి గారి విషయంలో? మీరు అన్న మీరు ఏదో భావజాలం ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు. ఏం లేదమ్మా, ఒకటి ఇప్పుడు ఆయన మహానటుడు, రాటు తేలుతూ ముందుకు వెళ్తున్న టైంలో డిఫరెంట్ క్యారెక్టర్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ అభిమానులు ఏమో 2-3 డ్యాన్సులు 3 స్టెప్పులు ఉండాలా,
అవే ఉంటే చూస్తాం అనేటట్టు ఉంటారు. వాళ్ళ అద్భుతమైన నటుడు ఉన్నాడని కూడా మనం చూడాలి కదా, అది చూడలేకపోతున్నారు అనే ఫీలింగ్. కొన్ని సందర్భాల్లో ఇంకా సబ్జెక్టులు కూడా టిపికల్గా పడాలి ఆయనకి. ఇప్పుడు రజనీకాంత్ ఆ సినిమా చేశాడు చంద్రముఖి, మామూలే డ్యాన్స్ ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ విలని చేసుకుంటూ వచ్చాడుగా, లకలకలక అంటూ నరికేయటం ఇది చేయటం, అది ఆ బ్లాక్ విలనీయగా. అలాంటి కథలు పెడితే బాగుంటుంది చిరంజీవి అంటాను నేను. అలా పెర్ఫార్మెన్స్ అవి చేయరు అంటే ఎంతసేపటికి అమ్మడు కుమ్ముడు కుదరదు కదా, కొన్ని ఉంటాయి కదా. నేను అనేది ఏంటంటే ఇది విమర్శ కాదు, అభిమానులు వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు అభిమానించేది ఒక మహానటుడిని, ఆయనకి తగ్గ క్యారెక్టర్ కూడా వాళ్ళు కోరుకోవాలి. అది వాళ్ళు పక్కగా అలాంటి సినిమా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. అది అన్ని వేళలా మంచిదే. ఇప్పుడు రామారావు గారు స్టార్టింగ్లో అద్భుతమైన నటన చేశాడా? లేదుగా. మెల్లమెల్లగా చిన్న పిందె కాయ పండు పచ్చి నుండి పండు ఇంత ఇది వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేటప్పుడు కదా ఒక దశలో మెల్లమెల్లగా అసలు రాముడు కృష్ణుడు అన్నీ ఆయన అయినాడుగా. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్టిస్ట్లో రావాలిగా, అది మీరు రప్పించాలిగా ఆడియన్స్. ఆయన చేసేవన్నీ ఆయన్ని మీరు ఫాలో కావాలి, మిమ్మల్ని ఆయన ఫాలో అవుతున్నాడు, అది విషయం. అందరూ అనుకుంటారు హీరోల్ని ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు అనుకుంటారు, అక్కడ జరగట్లే, ఫ్యాన్స్నే హీరోలు ఫాలో అవుతున్నారు, అదే జరుగుతున్నది. కరెక్ట్. సో ఇందాక రజనీకాంత్ గారి విషయానికి వస్తే కథానాయకుడు సినిమా గుర్తొచ్చింది, మంచి సబ్జెక్ట్ అసలు అది. అంటే ఇప్పుడు కృష్ణుడు రెఫరెన్స్ తీసుకుని ఒక పేద ఫ్రెండ్ పేరు ఏంటంటే పురాణాల్లో కృష్ణుడు కుచేలుడు, అంతే కదండి. అది ఆ సీక్వెన్స్ తీసుకుని ఇక్కడ క్రియేట్ చేశారు. చాలా అద్భుతమైన కథ. ఇప్పుడు మైథాలజీ బాగా ఇష్టపడుతున్నారు ఈ జనరేషన్ లో. అలాంటి కథ ఇప్పుడు తీస్తే ఖచ్చితంగా వావ్ అని చెప్పి అనుకుంటారు. మరి ఎందుకు సార్ ఆ రోజుల్లో అది ఒక నేను దానికి ఫలానా కారణం అని చెప్పలేను. యాక్చువల్గా మంచి కథ అది. మన వాళ్ళు ఏం చేశారంటే రజనీకాంత్ని బాగా ఎక్స్పోజ్ చేస్తూ చూపెట్టారు పబ్లిసిటీలో. అది చాలా తప్పు జరిగింది అక్కడ. నేను మొదటి నుండి ఫీల్ అయింది అది జగపతి బాబు మీనా వాళ్ళ కథ అంటూ వాల్ పోస్టర్లు వేసేసి అతిథి పాత్రలో రజనీకాంత్ అనేది వేయాలి, అంతమటిగా వేయాలి. వేసి ఆ సినిమాని వీళ్ళే సొంతగా రిలీజ్ చేయాలి, అమ్మక్కర్ల. అతిథి పాత్రలోట ఆయన అని రావాలి థియేటర్కి, అప్పుడు వస్తే అది గ్రాండ్ సక్సెస్ అయ్యేది. వీళ్ళు ఏంటంటే మొత్తం కథ అంతా ఆయనే కావాలా, ఒక అద్భుతమైన ఫైట్లు అవి వార్లు గీళ్ళు అవేవో ఉంటాయని వచ్చారు. ఈవెన్ టైటిల్ కూడా కథానాయకుడు అని ఉంటే ఆయన అనుకుని వచ్చారు. అదేంటంటే ప్రొడ్యూసర్లకి లాభాలు తెచ్చిపెట్టుండొచ్చు, కానీ సినిమా జనంలోకి వెళ్ళలేకపోయింది. అది వే కాదు, ఆయన అతిథి పాత్రే. ఆయన కొంచెం మోసపోయిన ఫీలింగ్ వచ్చింది సార్ సినిమా చూసిన తర్వాత అందరికి. ఆడియన్స్ని మోసం చేశారనే ఫీలింగే వచ్చింది. అది ఎప్పుడు రాకూడదు, ఆడియన్స్ని ఎప్పుడు మబ్బులో పెట్టిన ఫీలింగ్ రాకూడదు. నేను అదే ఇంటర్వ్యూలో కూడా చెప్పా, పెద్దరాయుడు అనే సినిమాలో రజనీకాంత్ వేస్తున్నాడని ఎప్పుడు తెలిసింది తెలుసా? 15 రోజుల ముందర తెలిసింది మాకు. గెస్ట్ ఆర్టిస్ట్ అని వేసింది. ఏదో సినిమాలో వచ్చి సీన్లో వస్తాడు కావాల మోహన్ బాబుతో హా అని వెళ్ళిపోతాడు కావాలని అనుకున్నాను. కానీ ఆ రోజు సినిమా రిలీజ్ అయిన రోజున మధ్యాహ్నం ఆఫీసులో చెప్పుకుంటున్నారు, రజనీకాంత్ రా బాబు 15 నిమిషాలు చేశాడు, థియేటర్ పగిలిపోయిందని చెప్తున్నారు. నేను అప్పటిదాకా నెగ్లెక్ట్ చేసిన వాడిని ఎమ్మడే ఈవినింగ్ టికెట్ బుక్ చేయించేసి వెళ్ళిపోయినా. చూడగానే అదిరిపోయింది. ఎప్పుడు మనం ఓవర్ చేయకూడదు అయ్యా. మనం ఏంటో మనకి తెలుసు కాబట్టి సైలెంట్గా కొట్టాలి ఎప్పుడైనా సరే. ఆ సైలెంట్గా కొట్టలేదాన్ని. నేను మొదట చెప్పాను కూడా ఈ మాట, వాళ్ళకి గుర్తుండలేదు కానీ రజనీకాంత్ గారు కూడా నేను చెప్పినప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అన్నాడు ఆ మాట. అది చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, కో డైరెక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేనన్నా ప్రత్యేక పాత్రలో అని వేస్తే బాగుంటుందన్న. అంటే సార్ చెప్పింది కరెక్ట్ అన్నాడు, ఆయన చెప్పినట్టు చేయండి అన్నాడు. కానీ వీళ్ళు చేయాలి కదా అది అన్న. కానీ మంచి సినిమా అది, మంచి కథ. మలయాళంలో మమ్ముట్టి చేసాడు, రజనీకాంత్ గారు ఇద్దరే క్లైమాక్స్లో ఏడిపించాడు. పెద్ద హిట్ అది. పెద్ద హిట్ని తెచ్చి మామూలు హిట్ చేసాం మనం. సార్ ఇప్పుడు మీరు డైలాగ్స్ రాసినప్పుడు కొంతమంది పసికూరలు అంటే ఏంటంటే అప్పుడే
హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొత్తలో ఉన్నారు, రెండో సినిమా మూడో సినిమా. ఈవెన్ గోపీచంద్ గారు అయితే ఫస్ట్ సినిమా సీను గడ్రా సీను 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 అని అది ఉంటుంది కదా యజ్ఞం సినిమాలో. సో వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు అప్పుడు చూసినప్పుడు అనుకుంటారు కదా వీళ్ళు ఇప్పుడే వచ్చారు ఇండస్ట్రీకి అని, ఇప్పుడు ఏమో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే నాకు ఏముండదు, మార్పు ఏముండదు, నాకు హ్యాపీగా ఉంటుంది, అది వేరే విషయం. అప్పటికిప్పటికీ అంటే వాళ్ళ సక్సెస్లో ఎంతైనా మీ కొలాబరేషన్ ఉంది, మీది కూడా ఉంది. అంతే. ఒకటి మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అవకాశం వచ్చింది, కాలం వాళ్ళని హీరోని చేసింది, వాళ్ళు హీరో కావటం కోసం మన సహకారం అందించేటట్టు కాలమే కాల్చేది. ఇది నేను అనేది ఎక్కడా లేదు. తను చేసింది కూడా వస్తుంది కదా లెక్క. తను కష్టపడకపోతే హీరో కాలేడుగా తను, అవునా కాదా? అంటే ఒక్కడిని కూర్చొని నేను కూడా ఉన్నాగా అతను హీరోగా అనుకోవటం తప్పేం లేదు. కెమెరా ముందు ఎందుకమ్మా చెప్పటం అవసరమా? మనసులో ఉంటుందిగా. అందులో గోపి మా ఒంగోలు వాడేగా, కృష్ణ గారి కొడుకేగా. కృష్ణ గారి కూడా మేమంతా ఒకటే కుటుంబం అని అనుకుంటాం. మనవాడు బాగా ఫోన్లే, కృష్ణ గారి తర్వాత వారసుడు వచ్చాడు అనే హ్యాపీనెస్ ఉంటుంది. అవునా? అది బాబు. ఇప్పుడు సినిమా విజయం డైలాగ్ రైటర్ కెరియర్ని కూడా డిఫైన్ చేస్తారు సార్. అంటే సినిమా విజయం అవసరం, ఖచ్చితంగా డైలాగులు చాలా అద్భుతంగా ఉండి సినిమా మేబీ ఏదో కారణం వల్ల ఫెయిల్ అయిన రీజన్స్ ఉంటాయి, బట్ డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి అంటే అందరూ అబ్జర్వ్ చేస్తారు. మరి ఎందుకు సార్ డైలాగ్ రైటర్ కెరియర్ని అది లేదమ్మా. నాకు డైలాగ్ రైటర్గా కొన్ని సినిమా ప్లాప్ అదంతా పక్కన పెడితే నాకు పేరు రావటం వల్ల వచ్చిన సినిమాలు ఉన్నాయి. పెద్ద హిట్ అయిన సినిమాలో డైలాగులు బాగున్నాయని వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మా అన్నయ్య ఒక మాట చెప్పాడు. ఒక సినిమా నేను బాగా రాశాను, సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యి చూడటానికి బాగుంటుంది, నేను మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను లాస్ట్ వరకు. సినిమా చూడొచ్చు అనేటట్టు చేసుకుంటూ వెళ్ళా రైటర్గా, నా బాధ్యత పూర్తయింది. ఆ సినిమా మా అన్నయ్య చూశాడు. చూసినప్పుడు వెళ్ళినప్పుడు ఒక టీంలో క్రికెట్ టీంలో 11 మంది ఆడితే అది కరెక్ట్రా, అప్పుడు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కడు సెంచరీ కొట్టి వెళ్ళిపోయినాడు అనుకో, మ్యాచ్ ఫ్లాప్ అయింది అనుకో, దాన్ని మ్యాచ్ అంటారా? నువ్వు అక్కడే హిట్ కొట్టావు అనుకో, బాగా నా డైలాగ్ వల్ల సినిమా బాగా మాత్రం చూశారనే మాట తీసి మీరందరూ ఆడితేనే అది మ్యాచ్, అప్పుడే అది హిట్ అన్నాడు. అంతే. అప్పుడు నాకు అర్థమైందంటే అందరూ ఆడితే బాగుంటుంది అంటే వాళ్ళని మనం అనలేము. వాళ్ళ కృషి వాళ్ళు చేశారు, ఫలితం వేరేగా వచ్చింది. ఎవడైనా ఫ్లాప్ చేయాలని ఎవడు కృషి చేయడుగా, సక్సెస్ చేయాలనిగా చేసింది. కానీ నాకు పేరు వచ్చి సినిమాలు ఫ్లాప్ అయినా ఉన్నాయి. సో దాని గురించి అడుగుతాను సార్. యాక్చువల్లీ అంటే ఒక సినిమాల గురించి ఇప్పుడు మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, మీరు వర్క్ చేసింది అంటే మీకు పేరు తెచ్చిన సినిమా ఏంటి? అని చెప్పలేనయ్యా. అంటే మీకు ఒక కొంచెం ఎంత 4 కొడుకులు ఉన్నా ఒకరి మీద కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది సార్, అలా ఉంటుందండి? లేదు, అది ఒకటనే కాదు, నిజంగా చెప్తున్నా. అది ఎవరు డిసైడ్ చేయలేరు. ఈ ప్రశ్న ఏ రైటర్ని అడిగినా, ఏ డైరెక్టర్ని అడిగినా, ఏమండి మీకు నచ్చిన సినిమా ఏంటి బాగా అంటే మాత్రం మనం ఏం చేయలేం, చెప్పలేం. ఎలా అంటే ఇప్పుడు ఆలీబాబా అరడదంగలు ఇష్టం, ఎందుకంటే ఈవీతో చేసా కాబట్టి ఇష్టం. ఎగిరే పావురమ ఎందుకు ఇష్టం, కృష్ణారెడ్డి గారితో చేసా కాబట్టి ఇష్టం. యజ్ఞం ఎందుకు ఎలా ఇష్టం అంటే గోపీచంద్ మా బాబురావు గారి సినిమా కాబట్టి ఇష్టం. అలా చెప్పగలం తప్ప రాసిన సినిమాలు అన్నింటినీ ప్రేమిస్తాం. ఎప్పుడన్నా ఒక సినిమా ఇది బాగుందని కానీ మిగిలిన సినిమాలు ఫీల్ కావు, ఆ స్క్రిప్ట్లన్నీ ఫీల్ కావు. అదే. బట్ మీకు బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమా? నాకు ఫస్ట్ సినిమా నవభారతం తెచ్చింది. తర్వాత కొన్నాళ్ళు ఇబ్బంది అయింది. నేను ఒక నవభారతం తర్వాత శుభాకాంక్షలు ఒక పెద్ద వేవ్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో. సితారాలో గుడిపూడి శ్రీహరి అని రాశాడు ఫస్ట్, దీనిలోనే ఫస్ట్ 4 లైన్లు. ఈ సినిమాకి డైలాగ్ రైటరే హీరో మరుసు రాజన్ రాసేసాడు. ఆ సినిమా వల్ల నాకు మార్కెట్ టక్క చాలా సినిమాలు వచ్చాయి. ఏదైనా సినిమా మీరు అంచనాలు ఎక్కువ పెట్టుకుని తర్వాత అంచనాలను అందుకోలేని సినిమా ఉందా సార్? అంటే రిజల్ట్ అంటే ఒకటి, దాదాపు నేను రాసిన సినిమాల్లో 80% ఇవి ఆడతాయి అని ఆడే, ఇవి లాభం లేవు ఆడవు అన్న ఆడల. నేను ఒకటి ఏదైనా ఇది ఆడే అవకాశం ఉందని కూడా ఫ్లాప్ అయినాయి తప్ప, రాస్తున్నప్పుడు తెలుస్తుంది బాబు
ఎందుకు మనం మోసం చేసుకోవటం? ఆత్మవంచన కదా. డైరెక్టర్, ప్రొడ్యూసరు, డైరెక్టర్లో కథ, ఇంకెవరితో కథ, వాళ్ళని పొగట్టడం కోసం ఏముంది సార్? అసలు అద్భుతం, సూపర్ అని నేను వినిపించేశాను అనుకో, అది తప్పైతుంది. అవునా కదా? వాస్తవంలో ఉండి ఈ సినిమా నేను చెప్పామండి, కథ చెప్పాను, ఇది మనం యావరేజ్లో ఉంది కథ, దీన్ని మనం ఇంకా దీన్ని పైకి ఎలా లేపాలి, మ్యూజిక్కా ఇంకోటి మనం ఆలోచించుకోవాలి. నేను స్పష్టంగా చెప్పేసామండి. కొత్త డైరెక్టర్లు అయితే క్లియర్గా చెప్పామండి, పెద్ద డైరెక్టర్గా సూచనగా చెప్పామండి. ఏమండి, ఇది యావరేజ్ కథ తీసుకున్నాం, మనం దీన్ని ఎంతో వర్క్ చేయాలి. లేదా ఈ కథ కథే బ్రహ్మాండంగా ఉందండి, మనం చేయడం ఆలస్యం. చూడగానే తెలుస్తుంది కదమ్మా. నీతో నేను అరగంట సేపు కథ చెప్పాను అనుకో, నీకు నసగా ఉంటే అది ఎట్లా ఆడుతుంది? రాసేవాడిని నాకే బోరు కొడితే చూసేవాడు ఏమైపోతాడు తెలియదా? ఊరిగా ప్రొడ్యూసర్ ఉన్న వాళ్ళని పొగిడి ఏమి సినిమా సార్ స్క్రీన్ మీద అలా చూసి కొంతమంది వచ్చి చెప్తుంటారు. నాకు అసలు ఒక రకంగా అయిపోతాను. నేనేమో తెలివి తక్కువ అని బయటకు వచ్చి ఒక సిగరెట్ వెలిగించి మళ్ళీ వెనక్కి తిప్పి తాగుతుంటాను నిప్పుతో. వాడు భలే చెప్తాను, సార్ 20 కోట్లు వస్తుంది సార్ ఈ సినిమా మీద. నేను వాడిని చూస్తా, ఎవరురా నువ్వు ఇస్తావురా వచ్చి 20 కోట్లు అడిగి పోతే ప్రొడ్యూసర్ కానీ. నాకు నవ్వు వస్తుంది. పేర్లు ఎందుకులే, ఒక తీసిందే హిందీ సినిమా నుండి కాపీ కొట్టి కథ రాశారు. ఆ రైట్స్ కొందామా అని చూస్తున్నారు, వద్దంటే వద్దనుకుంటున్నారు. వద్దండి, మళ్ళీ ఈ కథ చూడండి, హిందీలో అడుగుతా, ₹1,00,00,000 అడుగుతారండి అంటున్నాడు ఆయన. చూసి ఎప్పుడు అడిగేది. మళ్ళీ సార్ గ్యారంటీగా సార్ ఈ 20 crores రాసేసుకోండి. ఎట్లా తమాషానా? కోయుడన్నా కరెక్ట్గా చెప్తాడు కానీ మనం చెప్పడం. నేను ఏడుస్తా బయటకు వచ్చి, ఎలా నాశనం చేస్తారా మీరు. కానీ కొంతమంది ఉన్నారు వాస్తవమే మాట్లాడి క్లియర్గా చెప్పేవాళ్ళు, ఇది ఆడుతుంది ఆడదు, ఇది ఇలాగే చేద్దాం, కాంప్రమైజ్ కాకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఉందంటే అందరూ ఉంటారు కదమ్మా క్యాల్కులేట్ చేయటంలో. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు అంతే. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ డౌట్ ఒకటి ఏంటంటే, ఒకప్పటి లెజెండ్స్ ఉన్నారు కొంతమంది, లైక్ ఇప్పటి వాళ్ళకి శంకర్ గారు, అంటే మీ తర్వాత జనరేషన్ వాళ్ళు లెక్క, శంకర్ గారు, మణిరత్నం గారు. బట్ ఇప్పుడు వాళ్ళు తీస్తున్న సినిమాలు ఎవరికి ఎక్కట్లేదు. అప్పట్లో అయ్యో వాళ్ళ గురించి ఎలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు. ఎందుకంటారంటే వాళ్ళ పంద ఏమన్నా మార్చుకున్నారా ఆడియన్స్ని ఫాలో అవడం వల్ల అంటారా? అమ్మ నా అభిప్రాయం నేను చెప్పాను నాకు, అది ఓకే, అది వాళ్ళకు కూడా తెలుసు. ఓకే, వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు మణిరత్నం గారు నేను రాకముందు నుండే వచ్చాడు ఆయన. అంటే ఒక విధంగా ఆయనే మహానుభావుడు, ఆయనతో మనం పోలికి పెట్టుకోవటం కాదు. నేను జంజాల గారి దగ్గరికి ఫస్ట్ వచ్చినట్టు, అది లెక్కలోకి కాదు అసలు. ఆయన ఎలా వచ్చారు, అసిస్టెంట్ వస్తుంది, నాకు అవన్నీ తెలియదు. ఆయన గొప్పవాడు. నేను నాయకన్ సినిమా అక్కడ చూశాను ఒంగోలులో. అప్పుడు నేనే 26 ఏళ్ళు 25 ఏళ్ళ వాడిని. నేను ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఆయన సినిమాలన్నీ చూసాం. అంతే కదా, ఇలా సినిమాలన్నీ చూస్తూ మనం పెరిగిన వాళ్ళమే. ఆ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి అనేది ఆయనకి తెలుసు. కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఒరిజినాలిటీ పోగొట్టుకొని అప్డేట్ అయ్యేదాన్ని ప్రయత్నం చేస్తున్నారు. నా అభిప్రాయం ఇది. నేను వాళ్ళని విమర్శించడంలో ఏమంటారు. నా సొంత అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు యూత్ని బాగా అప్డేట్ చేసుకొని మనం చెయ్యాలనే తాపత్రయమే తప్ప, దానివల్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప, వాళ్ళు ఒరిజినల్గా ఎలా ఉన్నారో అలా తీస్తే నష్టం ఏం లేదు. అది ఆడుతుంది. నా ఫీలింగ్ అమ్మాయి, నా పర్సనల్ ఫీలింగ్. సో మనం ఇప్పుడు అప్డేట్ అది ఇది నీలాగే నేను 30 ఏళ్ళ కుర్రాడు నువ్వు, నేను అప్డేట్ నీలాగే ఉండాలని నిన్ను ఇమిటేట్ చేయకూడదు కదా. అవునా? ఇప్పుడు దుర్యోధన గారు రామారావు గారు వేశారు. ఇప్పుడు అప్డేటెడ్గా ఉండాలని చెప్పి ఇప్పుడు తొందరలో పురాణ సినిమాలు కూడా వస్తాయి, అప్డేట్ అయినవి చూస్తాం మనం. అలా చేయకూడదు కదా. వాళ్ళ ఒరిజినాలిటీతో మణిరత్నం గారు ఇప్పుడు వాళ్ళతో ఎవరితో పోటీ పడకుండా తన ఓన్ తీస్తే ఖచ్చితంగా హిట్ వస్తుంది అది. అంతే తప్ప వేరే కాదు. పొరపాటు జరుగుతుంది అది. అప్డేట్ కావాలి, ఇప్పటి వాళ్ళకి బాగా చూడాలని, తప్పది. సరే, ఒకప్పుడు మనం చూసిన రోజులు అంటే మీరు ఇంకా 365 రోజులు అలాంటివి కూడా చూస్తుంటారు సినిమాలో ఆడడం థియేటర్లో. ఇంకా చాలా ఎక్కువ ఆడినట్టున్నాయి కదా సార్, దానివేరు సూరకర్ణ అలాంటి సినిమా. అయ్యో, నేను 300 రోజు నవభారత్ థియేటర్ ఒంగోలు వెళ్తే క్యూ ఉంది ఆ మూలకి.
365 రోజునండి. ఎట్లా అప్పుడు పోకుని బాబు గారి థియేటరే నాకు ఆయన తెలుసు, కానీ మా ఇంటికి వచ్చి వెళ్తుంటాడు అన్నయ్య కోసం, కానీ నాకేమో ఇగో అనమాట, ఆయన టికెట్ అడిగేది మనం అని ఆ ఫీలింగ్. క్యూలో నిలబడినాం, వాళ్ళు మా ఫ్రెండ్స్ అంటున్నారు, రే నువ్వు అడగవచ్చు కదా వెళ్ళి బాబురావు గారిని, వద్దురా క్యూలో వెళ్ళడం దొరికితే లేకపోతే లేదు, అట్లాంటి టికెట్ సంపాదించి చూసాం మేము. అసలు మామూలు ఇదేది అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళగానే జనం హడావుడి, నువ్వు నమ్మవు 300వ రోజు కూడా బాబురావు గారు ఎక్కడైనా కనపడితే అడుగు. అప్పటికీ కలెక్షన్ రామారావు గారి సినిమాలు అంటే ఒంగోలు ఇంకా ఎక్కువ ఆడేవి. తెగ పండుతూనే ఉంటుంది. అసలు లవకుశ 100 days ఆడింది ఒంగోలులో జయరంటాకి. నాకు బాగా గుర్తు, నాకు 7 ఏళ్ళు ఎంత 8 ఏళ్ళు, నేను 30 సార్లు చూసుంటా. ఎవరు వెళ్తుంటే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు నన్ను, టికెట్ లేదుగా నాకు. థియేటర్ నిండా ఎప్పుడు జనం ఉండేవాళ్ళు. మరి ఎట్లా ఉంది సంవత్సరం ఆడింది అక్కడ, ఎలా జరుగుతాయి, అదే కళ అది. ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు 100 రోజులు కాదు కదా, 50 రోజులు కూడా చూడలేదు. 50 రోజులు చూసే రోజులు వస్తాయంటారా? అంటే ఎట్లా వస్తాయి, ఇప్పుడు మనం 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, 100 కోట్లని వారం రోజులు కలెక్ట్ చేయాలి. అదే 4 థియేటర్లు వేసి 100 కోట్లు వసూలు చేయాలంటే 3వ రోజే సినిమా బాగలేదంటారు. అవునా? బాగున్నా బాగలేనా మొదటి 10 రోజుల్లో మనం 100 కోట్లు మనకి రావాలి, 1000 థియేటర్లో రిలీజ్ చేయాలి, ఫ్లాప్ అయినా సరే చూసేసేయాలి జనం స్పీడ్గా. ఇది ఇప్పుడు నా సిస్టమ్. ఇంకా రావు 100 రోజులు. మేము అదృష్టవంతులు అన్నీ చూసేసాం. ఏది సంవత్సరం సినిమాల నుండి ఇప్పటి సినిమాలు అన్నీ చూసాం. ఆ బండు కట్టుకొని రావటం, లవకుశకి, భక్త ప్రహ్లాదకి, పాండవ వనవాసానికి, దానవీర సూరకర్ణకి, పల్లెటూళ్ళ నుండి పండగలాగా బయలుదేరి రావటం, అవన్నీ మేము చూసాం. బ్రహ్మాండమైన యుగం నుండి నడిచాం. ఇప్పుడు జనరేషన్ యుగం. ఇది నేను తప్పు పట్టలే. 30 ఏళ్ళ తర్వాత చూస్తే వాళ్ళు ఏమంటారు, ఆ రోజుల్లో పుష్ప వచ్చినప్పుడు మేము అంటారు. అంటే వాళ్ళు అక్కడ తిడతారే, పుష్ప అవతలకం ఏది 30 years తర్వాత. అంతే కదా, జనరేషన్ మారుతుందిలే. అందులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎవడింట్లో వాడు కూర్చొని సినిమాలు చేయబోతున్నాడు 20 years తర్వాత. ఎవరిని వెళ్ళి ఆర్టిస్ట్ని, హీరోని డేట్ అడగరు, రచయితని కథలు అడగరు, డైరెక్టర్ని ఎమ్మడి పడరు. ఎవడి సినిమా వాడు నలుగురిని పెట్టుకుంటారు, చేసుకుంటూ వెళ్తుంటారు. అంతేగా ఇదే జరగబోయే 20 yearsలో. అదే బాబు. సార్ ఇప్పటిదాకా చాలా విషయాలు, ఎన్నో విషయాలు చెప్పారు. అంటే నేను పుట్టక ముందు జరిగిన విషయాలన్నీ మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ బాబు. మీకు కూడా, నీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి, మీ వాళ్ళందరికీ మళ్ళీ నన్ను ఇంకోసారి తెర ముందుకు తెచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.